స్వేచ్ఛ కోసం నెల్సన్ మండేలా పోరాటం ఒక స్ఫూర్తిదాయక కథ. స్వేచ్ఛ అనేది జీవుల జన్మహక్కు. నా స్వేచ్ఛ కోసం నా ప్రజల జన్మహక్కును అమ్ముకోలేను. కావాలంటే జైలులోనే మరణిస్తాను. ఈ శక్తివంతమైన మాటలు దక్షిణాఫ్రికాకు చెందిన విప్లవకారుడు, వర్ణవివక్ష వ్యతిరేకి నాయకుడు నెల్సన్ మండేలా చెప్పినవి. 27 సంవత్సరాలకు పైగా జైలులో ఉన్నప్పటికీ అతను ఎప్పటికీ తన సూత్రాలను వదులుకోలేదు. చివరికి దేశంలో మొదటి నల్లజాతి అధ్యక్షుడిగా మారాడు. అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 18న ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకుంటారు. ఈ రోజు మనం మండేలా యొక్క ధైర్యం, అదృఢ నిశ్చయం మరియు న్యాయం కోసం నిరంతర పోరాటాన్ని గుర్తుంచుకుంటాము. వర్ణవివక్షకు వ్యతిరేక పోరాటం. మండేలా 1918లో దక్షిణాఫ్రికాలో జన్మించాడు. అక్కడ వర్ణవివక్ష చట్టం ద్వారా నల్లజాతీయులపై వివక్ష చూపబడింది. చిన్న వయస్సులోనే అతను అన్యాయాన్ని గుర్తించి దానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాడు. అతను ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ANC) లో చేరి వర్ణవివక్షకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనలను నడిపించాడు. అతని కార్యకలాపాలకు ప్రతిస్పందనగా అతను చేయబడి జైలు శిక్షకు గురయ్యాడు. 27 సంవత్సరాల జైలు జీవితం. మండేలా 27 సంవత్సరాలకు పైగా జైలులో గడిపాడు. అక్కడ అతనిపై కఠినమైన పరిస్థితులు విధించబడ్డాయి. కాని అతను ఎప్పటికీ తన ఆశను కోల్పోలేదు. జైలులో కూడా అతను ఇతర ఖైదీలకు విద్య, రాజకీయ నాయకత్వం అందించడం కొనసాగించాడు. స్వేచ్ఛ కోసం పోరాటం యొక్క విజయం. 1990లో దక్షిణాఫ్రికా ప్రభుత్వం మండేలాను విడుదల చేసింది. దేశంలో వర్ణవివక్ష ముగింపుకు దారితీసిన చర్చలకు నాయకత్వం వహించడానికి అతను వెంటనే ANCతో చేరాడు. 1994లో మండేలా దక్షిణాఫ్రికాలో మొదటి నల్లజాతి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అతను దేశాన్ని ఒకచోట చేర్చడానికి మరియు వర్ణవివక్ష వారసత్వాన్ని నయం చేయడానికి కృషి చేశాడు. మండేలా వారసత్వం. మండేలా 1999లో పదవీ విరమణ చేశాడు.